ఘనమైన ఉన్నతమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో చేరిన మందిరంలో మా హృదయాలను కుమ్మరించుకోవచ్చు. నీ దివ్య వాక్కులను నాయన మా హృదయంలో భద్రపరుచుకోవచ్చు. బలపడుతూ నీ కొరకు బ్రతకాలన్న ఆశలు నాయన మాలో పెంపొందిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళాలి. నిరాశని మరుగుపరిచిన చక్కటి సంగతులు నాయన మాతో మాట్లాడాలి. తిరిగి నాయన నీ వాక్కులను వెళ్తుండగా నిలబడి ఉన్న నాలో ఏమీ లేదు నాయన. వినబడుతున్న నీ మాటల్లో శక్తి ఉంది అని గ్రహించి నీ పిల్లలు నీ వైపు చూడగలిగే నాణ్యాన్ని గ్రహించండి. అంటే మా హృదయపూర్వకంగా నీ వాక్కులను ప్రేమించిందైనా నిన్ను కలిగినైనా మా ప్రార్థనలో బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించగలని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వెళ్ళొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమతో దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్థానిక సంఘ కాపురులకు సుదర్శన బాబులకు సంఘ పెద్దలకు యవనస్తులకు స్త్రీల సమాజానికి దేవుని పిల్లలైన సంఘమైన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రధాన శుభములు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు చక్కటి సంగతులు లేఖనాల నుంచి నేను విన్నాను. తిరిగి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని సంగతులు మనం ఆలోచించుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యం అనగానే శక్తి. భోజనం చేసేటప్పుడు ఎలా ఒక పద్ధతిగా కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడతాము. దానికంటే ముఖ్యమైనది వాక్యం. కాబట్టి ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యము నా హృదయంలోనికి వెళ్ళాలి. ఆ వాక్యము నన్ను బలపరచాలి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి అని సిద్ధపాటుతో దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆఫ్టర్ సినిమా హాల్లో చూడండి, తెర మీద నటిస్తున్న దాన్ని ఆసక్తితో చూస్తున్నప్పుడు నిజంగా ఆశ కలిగి దేవుని సన్నిధిలో మనం కూర్చోగలిగితే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడగలిగే సమర్థుడు. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో లేఖనాలలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలను మనం అందరము కలిసి ధ్యానించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటలు దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట ప్రేమగా కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడగలిగితే కీర్తనకారుడైన దావీదు గారు మాట్లాడుతున్న చక్కటి మాట మనందరికీ తెలిసిన మాట. దయచేసి చూడండి. 91వ అధ్యాయం కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం మొదటి వచనం నుండి జాగ్రత్తగా చూడాలి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను
నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యం. కీర్తనకారుడు దేవుని గురించి మాట్లాడుతూ, ఇదిగో మహోన్నతుడి దగ్గరికి వెళ్ళినప్పుడే, ఆయన నీడను ఆశ్రయించినప్పుడే మనకు భద్రత కలుగుతుంది, వేటగాని ఉరిలో నుంచి కాపాడుతాడు అని కోరుకుంటున్నాడు అంటే, నేను ఆయన రెక్కల క్రిందికి వెళ్ళిపోతాను, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం అంటాడు. కోడి రెక్కల క్రింద ఉన్నప్పుడు పిల్లలు దిగులు చెందవు. తల్లి ఒడిలో ఉన్నప్పుడు బిడ్డ ఎలాంటి భయానికి లోనవుడు. ఎందుకంటే మా అమ్మ ఒడిలో నేనున్నాను కదా. తండ్రి తన బిడ్డను, తన కుమారుణ్ణి ఒరే రారాని ఎత్తైన స్థలంలో నిలబెట్టి ఇలా రానగానే వాడు క్షణం ఆలోచించకుండా రెక్కల్లోనికి వస్తాడు. ఎందుకంటే మా నాన్న నాకేమీ కానివ్వదు. అలాంటిది దేవుని రెక్కల క్రిందికి వెళ్ళిపోతే, దేవుని రెక్కల క్రిందికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది కదా. డిసెంబర్ 2023 సంవత్సరం తండ్రి జనవరి 1 వస్తుంది, ఓ మీటింగ్ ఉంది, ఏం చెప్పాలయ్యా, ఏం చెప్పాలి? లేఖనాలను తిరగవేస్తున్నాను, ఏం చెప్పాలి? చాలామంది ఏమనుకుంటారంటే వినడానికి కష్టం అనుకుంటారు. వినడానికి కాదు, ఏది కష్టం? చెప్పడం చాలా కష్టం. అమ్మ కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఏంటి అంటే, తినేటప్పుడు ఇది బాగలేదు, అది బాగలేదు అంటే ఎంత కోపం వస్తుందంటే, ఒరే తినడానికి నీకు ఇంత కష్టం అయితే లోపల వండటానికి నేను ఎంత కష్టపడుతున్నాను కదా. తండ్రి నువ్వేం మాట్లాడబోతున్నావు అని లేఖనాలను తిరిగేస్తుంటే నిజంగా కీర్తనలు 91 కళ్ళ ముందు కూర్చుంది. ఏంటి నాయన ఇది అని ఆలోచిస్తున్నప్పుడు, ఓహో ఈ 2024 నీ రెక్కల క్రిందికి మేము రావాలి, నీ రెక్కల క్రిందికి మేము రావాలి అంటే మీ రెక్కల కింద భద్రత ఉంది. ఒక భయంకరమైన కరోనా తెగులు దాటుకున్న తర్వాత మరలా మేము క్షేమంగా ఉండాలి అంటే లోకంలో భద్రత లేదు. మేము ఎక్కడికి రావాలి? నీ రెక్కల క్రిందికి రావాలి. మరి 2022, 2021, 2020 బతికాం కదంటే ఎలా బతుకుతున్నామంటే ఏమంటే ఆయన కృప వల్ల బ్రతుకుతున్నాం. ఆయన కృప వల్ల బ్రతుకుతున్నాం. కృప ఎప్పుడు అంటే పాపములో ఉంటున్న మనల్ని దేవుడు మార్చుకోవాలని ఆయన ఏం చేస్తున్నాడంటే మన మీద కృప చూపిస్తున్నాడు. కృప అలానే కృప అన్ని రోజులు ఉంటుంది అనుకోవడం పొరపాటు. కానీ భద్రత ఎప్పుడు ఉంటుంది. కృప అన్ని రోజులు ఉండకపోవచ్చు. ఇన్నాళ్ళు కృప మీద బ్రతుకుతున్న మనకి ఈ కృప వల్లే ఇక బ్రతుకుతాను లేనుకుంటే కృప అన్ని రోజులు ఉండకపోవచ్చు, భద్రత అన్ని రోజులు ఉండదు. ఏమంటే అక్కడక్కడ పోలీసు వాళ్ళు కార్లను ఆపుతున్నారు చెక్ చేయడానికి. ఎందుకంటారు? ఎందుకు చెప్పండి? ఎలక్షన్ కదా, డబ్బులు ఏమైనా తీసుకుని వెళ్తున్నారు. ఈ పోలీసు వాళ్ళు అక్కడక్కడ క్యాప్లు పెట్టారు కదా, ఎంతకాలం పెడతారు? తర్వాత తీసేయాలి. మన లోకల్ పోలీస్ స్టేషన్ చూసారా, అది తీసేస్తారా? మరి అవి తీసేసి ఎందుకు తీయట్లేదు? మిమ్మల్ని ఆలోచింపజేయడానికి. లేఖనాల దగ్గర ఏంటంటే బోలెడన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. తినేటప్పుడు నోట్లో నీళ్లు చూసారా, బిర్యానీ చూడగానే. అలాగే వాక్యం ముందుకు రాగానే వెంటనే మనం మెదడు పనిచేస్తుంటాం, ఆలోచిస్తుంటాం. ఈ క్యాంపు ఎలక్షన్ల వరకే.
కానీ లోకల్లో ఉంటున్న పోలీస్ స్టేషన్ ఎప్పటికీ కృప ఏమిటి అది ఎప్పటికీ ఉండదు, భద్రత ఎప్పటికీ ఉండదు. నేను పాపం చేసిన దేవుడు నా మీద కృప చూపిస్తున్నాడు లేని ధైర్యంగా మనం ఉంటే ఆ కృప మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ లోకంలో మనం ఉండం. కానీ దేవుని భద్రతలో ఉంటే మాత్రం ఎప్పటికీ ఆ భద్రత ఉంటుంది. ఇదిగో నీ రెక్కల చాటున నేను ఉంటానయ్యా అని దావీదు అంటున్నాడు. అంటే మహారాజుకే భద్రత అంటే మీరు ఆలోచించండి, సామాన్యులమైన మనలంతా. కాబట్టి కృప వల్ల బ్రతుకుతున్న మనం ఆయన భద్రతలోనికి రావాలి. ఆయన భద్రత ఎక్కడుందంటే రెక్కల చాటున, రెక్కల నీడలో రాయబడింది. ఇప్పుడు ఆ మాట దయచేసి చూడండి, 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, నీకు ఆశ్రయము కలుగును. నాయన ఈ 2024వ సంవత్సరంలో నీ రెక్కల క్రిందికి మేము రావాలి అని నువ్వు కోరుకుంటున్నావు కదా, నిజమే కదా. కృప ఎప్పటికీ ఉండదు. ఇదిగో 2024 మేము బ్రతకాలంటే నీ రెక్కల నీడలోనికి, నీ రెక్కల క్రిందికి మేము రావాలి. ఏమంటే రెక్కలు అనగానే ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయా? రెక్కలు అనగానే ఏమైనా జ్ఞాపకానికి వస్తున్నాయా? ఆలోచించండి. రెక్కలు అనగానే నీ రెక్కల నీడలో, నీ రెక్కల క్రింద నేను భద్రంగా ఉంటాను అని ఈ రెక్కలు అని ఆలోచన రాగానే వెంటనే నాకు జ్ఞాపకం వచ్చిన రెఫరెన్స్ ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చక్కటి మాట ప్రేమల దేవుడు కలరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడిన మాటలు దయచేసి చూడండి. 4వ వచనము 5వ వచనం. అందులో మందసాన్ని గురించి మాట్లాడుతూ, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో కాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన గల పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కప్పుకొనుచు ఆ మహిమ వెలిగిన కెరూబులు ఉండెను. ఎవరి రెక్కలు అనగానే ఎందుకు ఈ రెఫరెన్స్ దగ్గరికి మనం వచ్చామంటే, పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం అనేది ఉండేది. మందసములో 3 ఉండేటి అన్నమాట. ఒక్కసారి అందరూ పలకండి, మీకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. మొదటిది ఏంటంటే మన్నా గల బంగారు పాత్ర. చెప్పండి ఒకసారి. మన్నా గల బంగారు పాత్ర. రెండవది ఏంటి? చిగురించిన అహరోను చేతి కర్ర. మూడవది నిబంధనలు గల పలకలు. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తానో లేదో నాకు తెలియదు, కానీ వచ్చినప్పుడు ఇవన్నీ అడుగుతారు. 3 ఉన్నాయి మందసంలో. ఆ మందసాన్ని క్లోజ్ చేసిన తర్వాత పైన ఏముంది అంటే, ఇదిగో మహిమ వెలిగిన కేరూబులు ఉన్నవి. కేరూబులు అంటే ఏంటో తెలుసా? దేవదూతలలో ఒక కేటగిరీ. దేవదూతలలో ఉంటున్న రకాలు ఏంటంటే దేవదూతలు, కేరూబులు, సేరుబులు. ఈ కేరూబులు మందసము మీద ఉన్నాయి. మందసము మీద ఎలా ఉన్నాయంటే, 2 ఎదురెదురుగా ఉన్న దేవదూతలు రెక్కలు చాపి ఉంటాయి. రెక్కలు చాపి 2 దేవదూతలు ఎదురెదురుగా రెక్కలు చాపి ఉంటాయి. అంటే చూడటానికి ఆ దృశ్యం ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ బాడీ గార్డ్స్ ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? ఒకరి చేతులు పట్టుకొని ఒకరు ఉంటారు, ఆయన మధ్యలో ఉంటాడు. అంటే ఎవరిని ఆయన దగ్గరకు రానివ్వకుండా ఒక రింగ్లా ఉంటారనమాట. వాళ్ళు నడుస్తున్నప్పుడు ఆ రింగ్ లోపల ఏం చేస్తుంటాడు? ఆయన నడుస్తున్నాడు. భద్రత అంటే దేవుడు దేవదూతల భద్రత మందసానికి ఇచ్చాడు. దేవదూతల భద్రతను మందసానికి ఇచ్చాడు. 2 దేవదూతలు రెక్కలు చాపుకొని ఒకటికి ఒకటి ఎదురెదురుగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఈ మందసములో ఉన్న వాటికి మేము భద్రత. అంటే దేవదూతల రెక్కల క్రింద 3 వస్తువులు ఉన్నాయి. కెరూబుల రెక్కల క్రింద మందసం ఉంది. ఆ మందసానికి భద్రత ప్రేమల వాళ్ళారా, ఎంత భద్రత తెలుసా? ఒకరోజు ఏంటంటే ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మందసాన్ని తీసుకొని వస్తున్నారు. తీసుకొని వస్తున్నప్పుడు ఎడ్లకు కాలు జారింది, మందసం పడబోతుందేమో అని ఉజ్జా అనే వ్యక్తి ఏం చేశాడు? చెయ్యి ఇట్లా చేపడు, అయ్యో మందసం కింద పడబోతుందేమో అని. వెంటనే ఏం జరిగింది? ప్రాణం పోయింది. వెంటనే అమ్మో, వాటిని ముట్టుకునే తాహత్తు ఎవరికి ఉంటుంది? ఆలోచించండి. అంటే దేవదూతల భద్రత మీరు చూశారు. లేవీలు మాత్రమే మొయ్యాలి. వేరొకరు దాని దగ్గరికి వస్తే అక్కడున్న మహిమ కలిగిన కేరీపులు వెంటనే మొత్తుతాయి. చూసారా? మందసంలో 3 ఉన్నాయి. ఆ 3 దేవదూతల రెక్కల క్రింద ఉన్నాయి. దేవదూతల రెక్కల క్రింద అత్యంతమైన భద్రతలో ఉన్నాయి. 3 ఉన్నాయి. ఒకటి మన్నాగల బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధనలు గల పలకలు. ఏమండి, బంగారం అని దేవుడు మందసంలో పెట్టాడా? బయట బోలెడంత బంగారం ఉంది, కానీ ఈ పాత్ర ఎందుకు మందసంలో పెట్టబడింది అంటే బంగారం అని కాదు, ఇదిగో మన్నా వెలిగింది కనుక. మన్నా వెలిగింది కనుక మన్నా గల బంగారు పాత్ర. విలువ బంగారానికి కాదు, దేనికి? మన్నాకు. అందుకే ముందని రాయించాడు. మన్నాను ఎందుకు మందసంలో దేవుడు పెట్టిస్తున్నాడు? బయటున్న మన్నా తెల్లవారేసరికి పాడైపోతుంటే మందసంలో పెట్టబడిన మన్నా మాత్రం అది ఎప్పటికీ పాడు కాదు. ఎంత విద్రోహం చూసారా? ఆశ కొద్ది ఎక్కువ కూర్చుకున్న వారు ఇదిగో తెల్లవారేసరికి కప్పు కొడితే మందసంలో పెట్టబడింది మాత్రం ఎప్పటికీ పాడు కాదు. సుమారు ఇశ్రాయేలీయులు నడిచిన కాలమంతా మన్నా ఉన్నది ప్రేమల వాళ్ళారా. ఎందుకు దేవుడు మన్నాను లోపల పెట్టించాడు మందసంలో? దానికి ఎందుకు భద్రత అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే నిర్గమాకాండంలో రాయబడిన చక్కటి మాటలు దయచేసి చూడండి. నిర్గమాకాండంలో రాయబడిన చక్కటి మాట. నిర్గమాకాండం పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 16వ అధ్యాయం 33వ వచనము 34వ వచనాన్ని చూడండి. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి నీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచమనెను. ఇదిగో ఈ మన్నాను ఒక గిన్నెలో వేసి యెహోవా సన్నిధిలో ఉంచు. ఎందుకు చెప్పండి?
ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నడుస్తున్నప్పుడు మన్నా కురిసింది. 40 ఏళ్ల తరువాత ప్రియమైన దేవుని పిల్లలారా, 40 సంవత్సరాల తరువాత ఒరే దేవుడు అరణ్యంలో మన్నాను కురిపించాడురా మనకు అంటే తర్వాత జనాలు నమ్ముతారా? నమ్మరు. వాళ్ళు నమ్మాలంటే ఏముండాలి? సాక్ష్యం ఉండాలి కదా. రెండవది, ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా మేము ఎలా బ్రతుకుతామేమో అన్న దిగులు వాళ్ళకి అవసరత లేదు. ప్రేమ వాళ్ళ మేము ఎలా బ్రతుకుతాం ఏమంటే మనుషులకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? మేము ఎలా బ్రతుకుతామో, మా పరిస్థితులు ఏమైపోతాయో అన్న దిగులుతో ఉంటారు. అయ్యో వర్షాలు పడట్లేదు, ఎప్పటికీ పడవాయి, అమ్మో ఈసారి 3 పంటలు తీయలేకపోయాం. చూసారు దిగులు. అలాంటి దిగులుతో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు కూడా మరి మందసం దగ్గరికి రాగానే ఆ మందసంలో ఉన్న మన్నాను చూడగానే వారికి ఏం ఆలోచించగలుగుతుందో తెలుసా? ఏ పని చేయకుండానే 40 ఏళ్ళు దేవుడు పోషించాడు. 40 ఏళ్ళు పోషించిన ఆయన ఇప్పుడు పోషించాడా? నమ్మకం. ఆ మందసాన్ని చూడగానే నమ్మకం. ఇదిగో 40 ఏళ్ళు ఏ పని చేయకుండా నేను బతికాను కదా, ఇదిగో దేవుడు కూడా ఇంకను బ్రతికించగలిగే సమర్థుడు అని దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారు నమ్మకంతో వెళ్తారు. మన దేవుడిని తనలారా, అందుకే ఎప్పుడు కూడా ఏమైపోతాం, అమ్మో నా పరిస్థితులు ఏంటో అని దిగులు పడద్దు. జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నను చాలా ధైర్యంగా ఉండాలి. వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వటానికి, రాబోయే తరాలకు సాక్ష్యంగా ఉండటానికి, ఇదిగో చేసిన కార్యాలన్నీ మరిచిపోయే లక్షణాలు మనిషికి ఉండదు కనుక మరి నాయన ఇది మందసంలో పెట్టు అన్నారు. ప్రధాన యాజకుడు దాన్ని చూడగానే నమ్మకం కలిగి ఇదిగో దేవుని వాళ్ళకు బోధించేసేవాడు. ప్రేమలారా, ఇదిగో దేవుడు నాడు ధైర్యంగా ఉండండి. అందుకే మన్నా గల బంగారు పాత్ర మందసంలో వచ్చింది. రెండవది చిగురించిన అహరోను చేతికర్ర. ఇది మందసంలోనికి ఎందుకు వచ్చిందో దయచేసి మీరు చూడండి. సంఖ్యాకాండంలో రాయబడిన చక్కటి సందర్భాన్ని చూడగలిగితే, సంఖ్యాకాండం 17వ అధ్యాయం, సంఖ్యాకాండము 17వ అధ్యాయం మొదటి 2 వచనాలను దయచేసి చూడండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానుల యొద్ద నుండి వారి పితరుల కుటుంబము చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. ఎందుకు కర్రలను తీసుకొని రమ్మంటున్నాడంటే ఇశ్రాయేలీల మధ్య ఒక చిన్న గొడవ చేసింది. ఆ గొడవ ఏంటంటే మోషే అహరోనులే ఆత్మ కలిగిన వారా, మేము నడిపించలేమని మోషే అహరోనులకు ఇశ్రాయేలీలు వ్యతిరేకంగా మాట్లాడతారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నేను ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నారో మీరు ఊహించుకోవటం కాదు, నేనే చెప్తాను. కాబట్టి నేను ఎవరిని ఏర్పరచుకుంటున్నానో ఆ కర్ర చిగురిస్తుంది. కాబట్టి 12 గోత్రాల నుంచి 12 కర్రలు తీసుకొనండి. లేవి గోత్రం మీద ఎవరి పేరు రాయాలి? అహరోను పేరు రాయాలి. ఇవి నా సన్నిధిలో పెట్టండి అన్నాడు. పెట్టారు. సమస్య ఏ వచ్చినా దేవుడు పరిష్కరించాలని చూడాలి. మన తెలివితేటలను ఎప్పుడు వాడకూడదు. మన తెలివితేటలు వాడేమనుకోండి కులాలు వస్తాయి,
మన తెలివితేటలు వాడితే ఇంటి పేర్లు వస్తాయి, మన తెలివితేటలు వాడితే వీధులు వస్తాయి, ప్రాంతాలు వస్తాయి. అదే దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు నీతి న్యాయములు కలిగినవాడు. అందరూ నా సన్నిధిలో పెట్టారా? పెట్టారు ప్రభువా. ఎవరి కర్ర చిగురిస్తుందో వారిని నేను నాయకుడిగా ఎన్నుకుంటున్నాడు. ఎలక్షన్లు కూడా ఇలా జరిగితే ఎంత బాగుండేది. ఎన్ని వేల కోట్లు మిగులుతాయండి. నాయన నీకు ఇష్టమైన వాడిని నువ్వే చూపించు నాయన అంటే ఎంత బాగుండేది. ఆ పార్టీకి ఒక కర్ర తీసుకురండి అంటాడు ఆయన. ఇక్కడ పెట్టారా ఓటే. ఎవరి కర్ర చిగురిస్తే వాళ్ళు ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ ఎండలో తిరగడాలు అబ్బా ఏది ఉండదు కదా. అందుకేనండి దేవుడిని ఆశ్రయిస్తే పెద్ద పెద్ద సమస్యలు కూడా ఎలా పరిష్కరింపబడతాయి? సులువుగా పరిష్కరింపబడతాయి. సులువుగా. అందరూ పెట్టి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో చూడండి. 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురించెను. అందరికి అర్థమైంది దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? అహరోను గారు. అందరూ సైలెంట్ అయిపోయారు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ కర్రను మీరు ఎక్కడ పెట్టాలి? మందసంలో. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు పెట్టాలి? అది ఎప్పుడు చిగురించే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పటికీ లేని సంతతి వాళ్ళే దీనిని చెయ్యాలి. కాదని నేను చేస్తాను, నేను చూస్తానంటే కుదరదు. అమ్మో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. లోకంలో తప్పులు చేస్తున్నా దేవుడు సరే మారతాడు లేని కృప చూపిస్తాడేమో, కానీ మందిరంలో లేనిపోనివన్నీ చేస్తున్నాం అనుకుంటే దేవుడు క్షమించాడు. అస్సలు క్షమించడు. ఎవడైనను దేవాలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అంతే. ఇంకా అందులో అనుమానం లేనే లేదు. అందులో అనుమానం లేనే లేదు కదా. మన ఒక సంఘానికి వెళ్తే సంఘ పెద్దలను సెలెక్ట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు ఎంత ఆలోచన కలిగిన వారంటే 4-5 పేరు చెప్పగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కాబట్టి మాకు అర్హత లేదు, మాకు అర్హత లేదు. అమ్మో, ఆ సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతలు మాకు లేవు. చూసారా? అర్హతలు లేకపోయినా దేవుని సంఘములోకి వచ్చి నేను అధికారిని, నేను చెప్పినట్టే చేయాలి, నేను చేసిందే చేయాలి అంటే ఏమండి, అది చాలా ప్రమాదకరమైనది. పిల్లలమాట చాలా ప్రమాదకరమైనది. అది ఎంత ప్రమాదకరమైనదంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడు వాణిని పాడు చేయను. మన కుటుంబం నాశనం అవ్వటానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే, ఇదిగో దేవుని ఇంట్లోకి వచ్చి దేవుని ఇంటిని ఇదిగో ఇష్టానుసారంగా చేస్తుంటాం ప్రేమల వాళ్ళారా. అది ఎప్పటికీ మంచిది కాదు, ఎప్పటికీ మంచిది కాదు. అక్కడ గొడవ వచ్చేసింది. ఇదిగో ఎప్పుడు ఆ కర్ర చిగురించే ఉంటుందంటే దాని అర్థం ఏంటంటే, అహరోను సంతతి వాళ్ళే ఎప్పుడు నా సేవను జరిగించాలి. అంటే ఆ కర్రను చూసినప్పుడల్లా ఇశ్రాయేలీయులకి ఏం గుర్తొస్తుంది? నాయకుడికి, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడికి ఏం కావాలి? లోబడాలి. తిరగబడకూడదు, లోబడాలి. అందుకే ఆ కర్ర ఎప్పుడు చిగురించి ఉంటుంది ప్రేమల దేవుడు తరగారా. అది కర్రని కాదు, ఎవడు బోర్డు అంటే కర్రలు బయట ఉన్నవి, కానీ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసింది. అంటే ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడికి ఎప్పుడు మీరు లోబడాలి, లేదా నేను ఊరుకోనన్న వారిని ఇది బంధస్వంలో ఉంది.
మూడవది ఏంటండి? నిబంధనలు గల పలకలు. ఏమంటే పలకలని లోపల పెట్టలేదు, ఆ పలకల మీద ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. పలకలు ఎన్ని? పలకలు ఏంటండి? ఒకటా రెండా? రెండు. ఏమంటే ఒకే పలక మీద ఇటైదు అటైదు రాయొచ్చు కదా. ఒకే పలక మీద ఇటైదు అటైదు రాస్తే అయిపోతుంది. రెండు పలకలు. ఈ ప్రశ్న ఒక సండే స్కూల్ పిల్లోడు అడిగాడు. తెలుసా మీకు? రెండెందుకు? నిజమే కదా. రెండెందుకంటే దేవుడికి సంబంధించిన ఆజ్ఞలు 5 సపరేట్, పొరుగువానికి సంబంధించిన ఆజ్ఞలు సపరేట్. అంటే 10 ఆజ్ఞలు. 10లో 5 దేనికి సంబంధించినవి? అంటే దేవుడు ఎప్పుడు ప్రత్యేకమైన వాడు. ఆయన ఆజ్ఞలు కూడా ఏంటి? సపరేట్. అంటే ఎంత ప్రత్యేకమైన వాడు చూసారా? అందుకే 10 ఆజ్ఞలను మీరు చూస్తుంటే మొదటి 5 దేవునికి సంబంధించినవి, మిగిలినవి 5 ఎవరికి సంబంధించినవి? పొరుగు వానికి సంబంధించినవి. చూడండి, నిర్గమాకాండంలో రాయబడిన ఆ చక్కటి ఈ మాటను మనం చూడగలిగితే, నిర్గమాకాండము పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చక్కటి ఈ మాటపై మనం అడగాలి. 34వ అధ్యాయం 28వ వచనం. 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఆ పలకల మీద. ఈ పలకలు ఎక్కడికి వచ్చేసాయి? మందసములోకి వచ్చాయి. అంటే తర్వాత కాలాలలో నా పిల్లలు ఆజ్ఞలను మార్చుకుని బ్రతుకుతారు. ఆజ్ఞలను మార్చుకుంటారు. కాబట్టి ఇవి నా ఆజ్ఞలు, ఎప్పటికీ ఇవి మందసములో ఉంటాయి. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఎవరైనా చిగురించిన అహరోను చేతి కర్రను దొంగిలించారనుకోండి, మరి రాబోయే తరాలకు ఇదిగో అహరోను సంతతి వాళ్ళే నాయకులని గుర్తిండి. ఎవరైనా సరే నిబంధన పలకలను దొంగిలించి ఇదిగో ఆ ఆజ్ఞ అది కాదు ఇది అని చెప్పారనుకోండి, ఎవిడెన్స్ ఏది? ఎవరైనా మన్నాను తీసేస్తే అసలు దేవుడు పోషకుడు అని దేన్ని బట్టి ఇశ్రాయేలు ధైర్యపడతాడు? అంటే ఇశ్రాయేలీలందరికీ చాలా ముఖ్యమైనవి. ఈ ముఖ్యమైన వాటిని మందసంలో పెట్టి దేవుడు ఎవరిని భద్రతగా పెట్టాడు? కేరూబులను భద్రతగా పెట్టాడు. ఒక కేరూబుల రెక్కల క్రిందనే ఈ 3 వస్తువులకు మందసంలో ఉన్న వాటికి ఎంత భద్రత ఉంటే, ఏమండి దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ రెక్కల క్రిందికి వచ్చేస్తాను. నీ రెక్కల క్రిందికి. ఏమంటే దేవదూతల రెక్కల క్రిందనే ఎంత భద్రత ఉంటే దేవుని రెక్కల క్రింద ఎంత భద్రత ఉంటాయి? మీరు ఆలోచించండి. దేవుని రెక్కలు, దేవుని చేతులు అనగానే మీరు ఏం ఆలోచిస్తున్నారు? మన చేతులు పరిగణిస్తే ఆయన చేయాలి. వామ్మో! పోనీ ఆయన చెయ్యి ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడిన చక్కటి ఈ మాటను దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 10వ వచనం. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుండు. అవన్నీ వస్త్రముల వలె పాతగిల్లును
ఉత్తరీయము వలె వాటిని వాటిని మర్చివేదువు. మడిచివేతు. దేన్ని మడిచివేస్తాడట ఆయన? ఉత్తరీయము వలె ఆకాశాన్ని. ఏమంటే ఆకాశం ఎంతుందో చూసారా? ఆకాశం ఎంతుందంటే అంతున్న ఆకాశం అంట ఆయన చేతితో మడత వేస్తాడంట. ఎలా? ఉత్తరీయము వలె. ఉత్తరీయం అంటే చిన్న టవల్. భోజనం చేసిన తర్వాత చేతులు తుడుచుకోవడానికి ఇచ్చే నాప్కిన్. గ్రామాలలో పెద్దలు పంచె కట్టుకున్న తర్వాత భుజాల మీద వేసుకునే ఒక చిన్న టవల్ ఉత్తరీయము అంటే. దేవుడంట మనం భుజాల వేసి వేసుకునే ఈ చిన్న టవల్ ఆకాశము ఆయన చేతికి అలా ఉండదు. ఆకాశం ఏమంటే సాయంకాలం బరకాలు తీయాలంటే, బరకా పూలు చేయాలంటే ఎంతమంది కావాలి మనకి? 4 కావాలి. మరి నువ్వు అటు పట్టరా, నువ్వు ఇటు పట్టరా, నువ్వు ఇటు పట్టరా. బరకాను మడత పెట్టడానికి 4 కావాలి. కానీ ఆకాశాన్నంటే ఆయన ఉత్తరీయం వలె మనం తుడుచుకొని పక్కన పెట్టే టవల వలె ఇలా ఇలా మడి చేసి అవతలిసిరేస్తాడు. అంటే ఆయన చెయ్యి ఎంత పెద్ద ఉండాలో ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆయన రెక్కల క్రిందికి వెళ్ళిపోతే నీకు నాకు ఏమైనా అర్థం? ఆయన రెక్కలను దాటుకుని నిన్ను నన్ను టచ్ చేసేది ఏమైనా ఉంటుందా? ఆయన రెక్కల అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నేను నీ రెక్కల క్రిందికి వస్తాను. ఆయన రెక్కల క్రిందికి వస్తే ఎంత భద్రత ఉంటుందో మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో రాయబడిన చక్కటి మాటలు దయచేసి చూడండి. 5వ వచనం నుండి, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు హాని చేయు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. ఆయన రెక్కల క్రింద ఉంటే ఎంత భద్రత చూసారా? అప్పుడప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మాకు చెప్తుంటారు, మాకు షిఫ్టులుగా ఉంటాయి, డ్యూటీ షిఫ్టులుగా ఉంటాయి. ఇది ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు 5 గంటలకు వెళ్ళి 12 గంటల వరకు ఉండాలి. తర్వాత షిఫ్ట్ వాళ్ళు 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉండాలి. నైట్ షిఫ్ట్ 6 గంటల నుంచి మరలా తెల్లవారుజామున 5 గంటల వరకు ఉండాలి అంటారు. దేవుడి దగ్గర ఉంటాట 4 షిఫ్ట్లు అట భద్రత. 3 కాదు 4. మొదటిది ఏంటో తెలుసా? మొదటిది ఏమన్నాడు చూడండి, రాత్రి వేళ కలుగు భయమునకైనను. నెంబర్ 2, పగటి వేళ ఎగురు బాణమునకైనను. నెంబర్ 3, చీకటిలో సంచరించు తెగులునకైనను. నెంబర్ 4, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను అన్నాడు. ఏమంటే మధ్యాహ్నం పాడు చేసే రోగం ఏంటంటే మధ్యాహ్నమే పాడవుతుందండి ఆ రోగం. మనందరికీ తెలుసు డెంగ్యూ ఫీవర్. విన్నారు ఎప్పుడన్నా? ఈ దోమ ఎప్పుడు పుడుతుందో తెలుసా? మధ్యాహ్నం అప్పుడే పుడుతుంది. మధ్యాహ్నం అప్పుడే ఎందుకు పుడుతుందో తెలుసా? ఒరే దేవాలయానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారా, నిన్ను మంచం ఎక్కిస్తానని పుడుతుంది. చూసారా? వెంటనే ప్లేట్లెస్ పడిపోతున్నాయి, చావు వరకు వెళ్ళిపోతుంది. అది ఇంచుమించు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు మాత్రమే పుడుతుంది. అది మోకాళ్ళ నుంచి కింది భాగంలోనే పుడుతుంది, కాళ్ళ మీదనే పుడుతుంది. ప్రేమల వాళ్ళ చూసారా? మధ్యాహ్నం పాడు చేయు రోగము.
చీకటి వేళ సంచరించు తెగులు. ఏమండి, ఏ తెగులు విజృంభించాలన్నా రాత్రి చీకటి సందర్గా. కరోనా మనందరికీ తెలుసు కదా, కరోనా. ఇదిగో పగటి వేళ ఎగురు బాణమునకైనను అన్నాడు. యాక్సిడెంట్. పగటి వేళ ఎగురు బాణమునకైనను యాక్సిడెంట్. చీకటి వేళ కలుగు భయము. చీకటి వేళ కలుగు భయము. ఇదిగో రాత్రి వేళ కలుగు భయము అన్నాడు. ఇదిగో ఆ భద్రత దేవుని ఎంతగా ఉపయోగించారు. ఆయన రెక్కల క్రింద ఉంటే ఇదిగో పగటి వేళ ఎగురు బాణములకు, రాత్రి వేళ సంచరించు భయము, చీకటి వేళ సంచరించు తెగులు, అదేవిధంగా మధ్యాహ్నం మందు పాడు చేయి రోగము నిన్నేమి చేయలేవు. ఇంకేమంటున్నాడో తెలుసా? నీ పక్క 1000 మంది పడినను, నీ కుడి పక్క. చిన్న సింగనపల్లిలో మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఓ 10,000 జనాభా ఉంటుంది. ఉంటుందా? 10,000 ఉంటుంది. 5,000 ఉంటారా? 5,000. 2,000 ఉంటారా? 1000 కూడా లేరు. అంటే మీరు దేవుల్లో ఉంటే 4-5 ఊర్లో నుంచి నీ మీద పడ్డానికి ఏం కాదు. నీ ఊరోళ్ళ సంగతి కాదు అసలు. 4-5 ఊర్లో కలిపితే 10,000 మంది ఉంటారు కదా, ఉంటారు. వాళ్ళందరూ వచ్చి నీ మీద పడ్డానికి ఏం కాదు. ఎందుకు? నువ్వు ఎవరి రెక్కల కింద ఉన్నావు. మనం ఏమనుకుంటామంటే ఒక్కడు గట్టిగా మాట్లాడితే భయపడుతున్నామండి. ఏం కాదు, నువ్వు ఆయన రెక్కల క్రింద ఉన్నావు. 10,000 మంది ఇదిగో నీ పక్క పడినా నీకేమీ జరగదు. 10,000 మంది కూలిపోయినా ప్రేమేమన్నాడు. ఎందుకంటే నువ్వు నా రెక్కల క్రింద ఉన్నావు. నా రెక్కల క్రింద. ఎంత గొప్ప భద్రత. కరోనా విజృంభించిందండి 2020-21. ఏమండి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు, కోటీశ్వరులు వారి భద్రతను అంతా తొలగించేశారు ప్రేమ వాళ్ళారా. ఎందుకు చెప్పండి? ఎందుకంటే కరోనా వీళ్ళ వల్లే మాకు వచ్చేటట్టుందన్న భయం వచ్చేసి అందరు ఇంటికి వెళ్ళిపోతారు. అంటే దేవుని రెక్కల క్రింద ఉంటే సూక్ష్మ జీవి కూడా ఆయన రెక్కలను దాటుకొని నిన్ను టచ్ చేయదు. దేవుని రెక్కల క్రింద ఉంటే కంటికి కనబడని వైరస్ కూడా ఆయన రెక్కలను దాటుకొని నీ దగ్గరికి రాదు. ఎంత భద్రత, ఎంత భద్రత. ఆయన కృప వల్ల బ్రతుకుతున్న మనం ఆయన రెక్కల క్రిందికి రాగలిగితే ఎంత సంతోషం ప్రేమల వల్ల. ఆఫ్టర్ ఆల్ మందసములో ఉంటున్న వస్తువులకే ఇదిగో కేరూబులు భద్రతనిస్తున్నప్పుడు, అంత బాగున్నప్పుడు దేవుని రెక్కల క్రింద నువ్వు నేను ఉండగలిగితే ఆయన రెక్కల క్రిందిని దాటుకొని ఎవడైనా వచ్చి నిన్నేమైనా చేయగలడా? అసలు 1000 మంది పడినను, 10,000 మంది పడినను ఏ అపాయము నీకు రాదు అన్నాడు. అందుకే దేవుణ్ణి నమ్మిన వాడు చాలా ధైర్యంగా ఉన్నాడు. చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు? నువ్వు ఆయన రెక్కల క్రింద ఉన్నావు కనుక. ఇప్పుడు ఆ రెక్కల క్రింద నేను ఉండాలి అంటే ఇదిగో ఆ భద్రత ఎప్పుడు వస్తుంది నాకు? ఆ భద్రత ఎప్పుడు వస్తుంది నాకు? 10,000 మంది పడినా నాకేమీ కలగని ఆ భద్రత. పగటి వేళ ఎగురు బాణమునకైనను ఇదిగో భయపడని భద్రత. చీకటి వేళ సంచరించు తెగులుకు భయపడని భద్రత. రాత్రి వేళ కలుగు భయమునకును ఇదిగో భయపడని భద్రత. మధ్యాహ్నం మందు పాడు చేయి రోగము కూడా నిన్నేం చేయని భద్రత ఆయన రెక్కల క్రింద ఉంది. ఏమండి, ఆయన రెక్కల క్రింద మనం ఉండాలి అంటే ఏమండి, మనం ఎలా ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు కృప వల్ల బ్రతుకుతున్నామేమో. ఏమంటే కృప అన్నిసార్లు ఉండదు ప్రేమ వాళ్ళలాగా. కానీ ఆయన భద్రతలో ఉంటే మాత్రం ఎప్పటికీ భద్రత ఉంటుంది ప్రేమ వాళ్ళలాగా. ఆయన భద్రతలోకి మనం రావాలి ప్రేమ వాళ్ళలాగా.
ఎప్పుడు ఆయన భద్రత కలుగుతుంది అంటే ఇదిగో మందసములో ఉన్న మూడు నీ హృదయంలో ఉన్నప్పుడు. ఒకప్పుడు మందసం అది అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండేది. ఇప్పుడు పరిశుద్ధమైనది దేహం. అతి పరిశుద్ధ స్థలం ఇది హృదయం. దేహము పరిశుద్ధంగా ఉండాలి, హృదయం ఎలా ఉండాలి? అతి పరిశుద్ధంగా ఉండాలి. ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మూడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ మూడు నీళ్ళు ఉంటే ఆయన రెక్కల క్రింద నువ్వు ఉంటావు. ఆయన రెక్కల క్రింద ఉంటావు. ఆ మూడింటిలో మన హృదయంలో ఉండవలసిన మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఇదిగో జీవాహారము నేనే. ఈ జీవము కలిగిన వాక్యము మన హృదయంలో ఉండాలి. మీ పితరులు మన్నాను భుజించి చనిపోయింది, కానీ నేనిచ్చు ఆహారము తినినవాడు ఎప్పుడూ మరణించడు. ఇదిగో జీవాహారాన్ని నేనే అంటున్నాడు. అంటే ఈ జీవము కలిగిన వాక్యాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి? మన హృదయంలో పెట్టుకోవాలి. యోహాను సువార్త యోహాను గారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి ఈ మాటను మనం అందరము చూడగలిగేది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట చూడండి. 33వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఇదిగో నేనిచ్చే ఆహారము జీవాహారము. మన్నా బంగారు పాత్రలో ఉంది, ఈ వాక్యము మాత్రం నీ హృదయములో ఉండాలి. రెండవది, చిగురించిన అహరోను చేతి కర్రపై మన దేవుడుతున్నారా. ఎప్పుడు ఏం చేయాలి? నాయకులకు, కాపరులకు ఏం చేయాలి? మనం లోబడి ఉండాలి. లోబడి ఉండాలి ఎప్పుడు. ఎవరి కాపరులకు ప్రధాన కాపరి ఎవరో తెలుసా? ప్రధాన కాపరి యేసుక్రీస్తు. యేసుక్రీస్తును మన కళ్ళ ముందు ఎలా పెట్టాడో తెలుసా? ఆయన చిగురించిన యెషయి మొద్దు. యెషయి మొద్దు చిగురించింది, కర్ర చిగురించింది. ఇక్కడ ఏకంగా ఏది చిగురించిందట? మొద్దే చిగురించింది. ఆ చిగురు ఎవరు? యేసుక్రీస్తు. కాపరి యేసుక్రీస్తుకు లోబడాలి. సంఘం ఎవరికి లోబడాలి? కాపరికి లోబడాలి. కాపరికి ఆ బైబిల్లో ఎన్నో ఉంటాయి అనకూడదు. ఇదిగో సంఘమైన మనం కాపరికి ఏం తెలుసులే అని మనం అనకూడదు. ఆయన ప్రధాన కాపరికి లోబడాలి. మనమంతా ఏం చేయాలి? కాపరికి లోబడాలి. చిగురించిన ఇదిగో ఆయన మొద్దు. యెషయి మొద్దు చిగురించెను. ఆయన దావీదు చిగురుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనకున్న ఈ ప్రత్యేకత ఎవ్వరికీ లేదు. అహరోనుకున్న ప్రత్యేకత మిగిలిన ఎవ్వరికీ లేదు. యేసుక్రీస్తుకున్న ప్రత్యేకత ఎవ్వరికీ లేదు. ప్రేమ వల్ల యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13 చివరి మాట చూడండి. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇదిగో చిగురించింది మొద్దు. ఇదిగో ఆయనకు లోబడి ఉండాలి. అంటే విధేయత ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. సమృద్ధి అయిన దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. విధేయత కలిగి ఉండాలి. అధికారానికి ఎప్పుడు లోబడుతుండాలి. ప్రేమల వారలారా, ప్రధాన కాపరి ఆయన చిగురించి చూపిస్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తును చిగురుగా చూపిస్తున్నాడు అంటే, ఆనాడు చిగురించిన అహరోను కర్ర మీరు విధేయులై ఉండాలని ఎలా గుర్తో, శాశ్వత కాలము ఎవరైనా సరే ఎవరికి లోబడాలి? యేసుక్రీస్తుకు లోబడాలి. ఆ యేసుక్రీస్తే వాక్యమై మన కళ్ళ ముందున్నాడు. వాక్యానికి ఎవరైనా లోబడి తీరాల్సిందే. వాక్యము కంటే ఎవరు గొప్పవారు లేరు. ఎంత మంచి గుర్తు చూసారు.
ఆలోచించండి. మూడవది ఏంటి? నిబంధనలు గల పలకలు. మన హృదయమే పలకగా మారిపోయి సిరాతో కాదు, ఇదిగో ఆత్మ వలన ఆజ్ఞలు మీ మెత్తని హృదయములలో రాయబడాలి అన్నాడు. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో రాయబడిన చక్కటి మాటలకి మన దేవుడు కలగగా 3వ అధ్యాయం 2వ వచనం. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నాయి. ఇదిగో ఆజ్ఞలు, మనకి ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ గుర్తు చేసుకున్నాం. ఎన్ని మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు? 10. పాత నిబంధన గ్రంథంలో 10. ఆ 10ని క్రోడీకరించి 2గా ఇచ్చాడు మనకు. అంటే ఆ 2లో ఎన్ని ఉన్నాయన్నమాట? 10 ఉన్నాయన్నమాట. ఆ 2లో మొదటిది ఏంటి అంటే, నిన్ను అనేది నీ పొరుగు వారిని ప్రేమించమనేది 2వది. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలన్నది మొదటి. ఆ 2 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయట? మన హృదయం. ఆజ్ఞలు ఉండాలి, విధేయతను కలిగి ఉండాలి, వాక్యాన్ని మన హృదయంలో పుట్టుకోవాలి. ఇదిగో ఇవన్నీ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన తరువాత ఇదిగో మనలో ఈ 3 ఉంటే ఆయన రెక్కల క్రింద మనం ఉంటాం. ఆయన రెక్కల క్రింద మనం ఉంటాం. ఆయన రెక్కల క్రింద ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు శిలువలో ఆయన రెక్కలు చాచి తన రెక్కల క్రిందికి రమ్మన్నట్టుగా శిలువలో కనబడుతుంటాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి రక్షణ పొందుకున్న మనలో, మన హృదయంలో ఈ 3 ఉంటే ఆయన రెక్కల క్రింద ఉంటాం. ఆయన రెక్కల క్రింద ఉంటే నీకు ఎన్నడూ ఏది జరగదు, ధైర్యంగా ఉంటాం ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఎప్పుడు నా హృదయాన్ని వాక్యాలతో నింపుకోవాలి, విధేయత కలిగి ఉండాలి, లోకాలు ప్రియమైన. అంతేకాదు, ఇదిగో ఎప్పటికీ మన హృదయంలో ఆజ్ఞలను మన హృదయం అనే పలకల మీద పెట్టుకొని ఆ ఆజ్ఞలను పాటించగలిగితే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడు? నిన్ను కాపాడితే నువ్వు పని చేస్తావని, నిన్ను కాపాడితే అనేకులు రక్షణలోనికి తీసుకొని వస్తావని, ఇదిగో నిన్ను కాపాడితే అనేకులకు మార్గదర్శిగా ఉంటావని, నిన్ను కాపాడితే నీలో ఉన్న క్రీస్తు ప్రేమను అందరికీ చూపిస్తావని, అందుకే నిన్ను కాపాడుతాడు. మనమే లోకపు పాపముతో ఉంటే మారుతాడని ఎదురు చూస్తాడు, మారకపోతే ఇంకొకరిని చెడగొడతామని మనల్ని తీసివేసే ప్రమాదం ఉంది ప్రియమైన. కాబట్టి దయచేసి ఆలోచించండి. దేవునికి కావలసిన వాడుగా నువ్వు ఉంటే నీకు భద్రత ఉంది. దేవునికి నువ్వు అవసరం లేదనుకుంటే క్షణాలలో ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోతాం. అమ్మో, దేవునికి నేను కావాలి అంటే ఈ 3 లక్షణాలు నీలో నాలో ఉంటే, ఈ సమాజానికి ఉపయోగపడినట్టుగా నువ్వు ఉంటే, ఇదిగో నా పిల్లల ద్వారా అనేకులకు రక్షణ కలుగుతుంది అని నేను నన్ను కాపాడతాడు. లేకపోతే ప్రమాదంలో వెళ్ళిపోతాను. అప్పుడు దయచేసి దేవదూతల రెక్కల క్రింద కాదు, దేవుడి రెక్కల క్రింద మనం బలముగా ఉండాలి. దేవుడి ప్రేమను బట్టి మనందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహాకృపయు కలిగిన మాట్లాడిన తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామములను స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. విలువైన నీ మాటలతో మా హృదయాలను పెట్టుకున్నాను తండ్రి. జీవము కలిగిన నీ వాక్కులను హృదయములు పెట్టుకొని విధేయత కలుగుతూ నీ ఆజ్ఞలను నాయన మా హృదయం అనే పలకల మీద రాసుకుని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ సన్నిధిలో చేరి నాయన సంఘముతో కలిసి నీకు స్తుతించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మా హృదయం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పెట్టబడిన వాక్యము మీ పిల్లల హృదయాలను ప్రకటించేయండి.
తండ్రి స్థానిక సంఘ కాపులు సుదర్శన్ బాబు గారిని సంఘ పెద్దలు యవనస్తులను స్త్రీల సమాచారం ఇచ్చారు. మీ పిల్లలందరూ నాయన నీ నామం ఘనత కొరకునైనా తండ్రి ఇదిగో నీ కొరకు బ్రతకగలిగి నీ ఆత్మ సహాయంతో ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన నీ దాసుడికి నాయన చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి నాయన బలపరచండి నాయన. జరుగుతున్న సభలను కూడా దీవెనకరంగా అనేకులకు రక్షణాంతముగా మార్చండి తండ్రి. ఇదిగో నాయన నీ వాక్కుల ద్వారా హెచ్చరింపబడుతున్న మేము నాయన నీ రెక్కల క్రింద నాయన అది ఆశ్రయాన్ని పొందగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రజలకు కార్యక్రమం ఉన్నతమైన నీ ప్రేమను బట్టి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి.